హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో అయితే నేను జొన్న దోశ చూపించానండి. చాలా హెల్తీ అయిన రెసిపీ అండి. దీంట్లో క్యారెట్ అన్నీ వేసాము, హెల్తీకి జొన్న పిండి అన్నీ చాలా బాగా వచ్చిందండి టేస్ట్. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. మీకు కానీ నచ్చితే లైక్ అయితే చేయండి. చట్నీతో సర్వ్ చేసుకున్నాను నేను. జొన్న దోశకైతే నేను జొన్న పిండి తీసుకున్నానండి. నేను ఇంట్లో ఆడిచి పెట్టుకునేది ఐస్ క్రీమ్ బౌల్ ఉంటుంది కదా, దాని నిండా అయితే తీసుకున్నాను. సగం బియ్యం పిండి తీసుకున్నాను అదే బౌల్కి. ఈ రెండు బాగా ఒకసారి కలుపుకున్నామండి. మనకి పిండి రుబ్బుకొని చేసుకునే టైం లేనప్పుడు, ఏదైనా వర్కింగ్ ఉంటారు కదండి ఉమెన్స్ జాబ్ చేసేవాళ్ళు, ఆ టైం లేనప్పుడు హ్యాపీగా చేసుకుని తినేయచ్చండి. దీంట్లో మనం జీలకర్ర, మన టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక స్పూన్ వేస్తున్నాను నేను, చూసుకొని మళ్ళీ వేసుకుందాము. అల్లం సన్నగా తరిగి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. పెద్ద ఆనియన్ తరిగి పెట్టుకున్నాను సన్నగానే. కరివేపాకు కూడా తరిగి పెట్టుకున్నానండి. అన్నీ సన్నగా తరుక్కోండి. కొత్తిమీర ఇవన్నీ వేసుకొని దీంట్లో క్యారెట్ కూడా తురిమి పెట్టుకున్నానండి. చూడండి, మీకు ఎంత కావాలో. క్యారెట్ చాలా మంచిది కదండి హెల్త్కి, అందుకని వేస్తున్నాను. బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం అన్నీ ఒకసారి కలుపుకుందాము. పచ్చిమిర్చి, అల్లం, క్యారెట్ తురుము అన్నీ బాగా హెల్దీ ఫుడ్ అండి. ఇది మాత్రం జొన్న పిండి అంతకన్నా హెల్దీ. చాలా బాగా వస్తాయండి దోశలు అయితే. ఇప్పుడు మనం దీంట్లో తగినంత నీళ్ళు అయితే వేసుకున్నామండి. ఇది కూడా చాలా పలసగానే ఉండాలండి. నేనైతే ఇదిగోండి చెంబుతో తీసుకున్నాను. ఎన్ని పడతాయని మీకు చెప్తాను ఇప్పుడు. మనం నీళ్లు తాగే చెంబు ఉంటుంది కదండి, అది. రవ్వ దోశ పెట్టాను కదండి మొన్న, అట్లాగే దీనికి కూడా వాటర్ అనేది ఎక్కువ పడతాయండి. మనకి ఎంత పలసంగా ఉంటుందో అంత బాగా దోశలు వస్తాయండి. ఇది కూడా కొంతమంది జొన్నలు మినపప్పు వేసి కూడా ఆడించుకుంటారు, అట్లా కూడా వేసుకోవచ్చు. కానీ మనకు టైం లేనప్పుడు ఇట్లా తయారు చేసుకోవచ్చు. చెమ్ము నీళ్ళు పట్టినాయండి, చూద్దాము మళ్ళీ మనకి దాన్ని బట్టి చెప్తాను మీకు. ఇవి కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి జొన్న దోశలు కూడా. దీన్ని కూడా అంతే, సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. చూడండి, ఇంకొంచెం పడతాయండి. ఇప్పుడు ఎన్ని పోయాలండి మీకు చూపిస్తాను మళ్ళీ. కొలత అంటారు మీరు. ఇదిగండి, ఒక్క టీ గ్లాసు చూపిస్తున్నాను. టీ గ్లాసు నిండా అయితే పోసానండి. ఇప్పుడు చూడండి, చూసారు కదా, ఇప్పుడు సరిపోయిందండి. ఒక చెమ్ము నీళ్ళు, ఒక టీ గ్లాసు నీళ్ళు పట్టాయండి నాకు. ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్నామండి. నాకు కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా ఈ టైంలో చూసుకొని చేసుకోండి, వేసుకోండి తక్కువైతే మీకు. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. చూద్దామండి, చూసారా 10 నిమిషాల తర్వాత పిండి అయితే ఇలా ఉంటుందండి. ఇప్పుడు నేను స్టవ్ అంటించి ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దామండి. కొంచెం ఆయిల్ వేసి ఎర్రగడ్డతో
ఇలా బాగా రుద్దుకోండి. చూడండి, నేనైతే గిన్నె తీసుకున్నాను, సింపుల్గా ఉంటుందని. గంటి తీస్తే అది పడద అంతా 2-3 సార్లు పడుతుందండి, దోశ అయితే కాలిపోతుంది. అందుకని నేను దీంతో పోసేస్తున్నాను. చూడండి, మీ ఇష్టం, మీరు గంటితైనా పోసుకోండి. అలా చూసారు కదా ఎలా ఉందో. అలాగే ఎక్కడున్నా మీకు రంధ్రాలు వస్తే అట్లా వేసుకుని కవర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మీడియంలో పెట్టుకొని బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు కాలనిద్దామండి. కొంచెం కాలాక ఆయిల్ అయితే వేద్దాము. ఆయిల్ వేద్దామండి. నెయ్యి అయినా వేసుకుని కాల్చుకోవచ్చండి, మీకు ఇష్టమైతే దాన్నైనా వేసుకోవచ్చు. నేనైతే ఆయిలే వేసేసాను. చూడండి, 5 నిమిషాల తర్వాత ఇట్లా అనుకోండి. ఏమన్నా మనకి పిండి ఉడకలేదనిపించినా బాగా ఉడికిపోతుందండి. మీడియంలోనే పెట్టుకోండి, స్టవ్ అనేది హైలో పెట్టద్దు, మాడిపోతుంది. ఇప్పుడు దోశ అయితే కాలిపోయిందండి. చూడండి, ఇంకో దోశ వేసుకుందామండి. సేమ్ అంతే, మళ్ళీ ఆయిల్ వేసేసి ఆనియన్తో చేసుకొని ఒకసారి మళ్ళీ పిండి బాగా కలుపుకోవాలండి. గిన్నెతో వేస్తే మనకి పిండి ఎంత కావాలో అంత ఒకేసారి పడుతుందండి. మనం గంట తీసుకున్నాం అంటే 2-3 సార్లు 4-5 సార్లు పడుతుంది. అందుకని నేను గిన్నె తీసుకొని వేస్తున్నాను. సిమ్లోనే పెట్టి కాల్చుకోండి, బాగా కుక్ అవుతుంది దోశ అనేది. ఆయిల్ వేసుకుందాం. చూడండి, 5 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం దోశ తీసేసుకున్నాము. మీ ఇష్టం అండి, మీరు సిమ్లోనే కాల్చుకోవచ్చు. స్టవ్ అయితే ఆపేసుకున్నాము. చూడండి, ఇవి కూడా క్రిస్పీగా వస్తాయి. చూడండి, చూసారు కదా, మనం భలే టేస్ట్గా ఉంటాయండి ఇవి. నేనైతే చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి. వీడియో అయితే ఇదండి. మీకు నచ్చితే లైక్ చేయండి.